హలో బెస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వసంత చేతి వంటలు. ఈరోజు వసంత చేతి వంటల్లో టమాటా ఎగ్ కర్రీ మనం చూడబోతున్నాము. ఒక్కసారి ఇలా మేము చూపిస్తున్న విధంగా ఈ కర్రీని ట్రై చేయండి. ఎప్పుడు ఎగ్ దాంట్లో వేసి తినడం కాకుండా బాయిల్ ఎగ్ అంటే పిల్లలకి ఇష్టం ఉండదు. ఇలా చేసి చూడండి, డెఫినెట్గా తింటారు. ఒక బాండి పెట్టేసుకోండి, అది కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకోండి, జీలకర్ర ఆవాలు వేయండి. అవి కొంచెం చిటపటలు ఆడాక సన్నగా తురిమేసుకున్న ఆనియన్ వేసేయండి. అన్నీ ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఎప్పుడన్నా ఇలా ఎప్పుడూ ఎగ్ దాంట్లో కొట్టేస్తుంటారు. పిల్లలకి బాయిల్ ఎగ్ అనేది చాలా ఇష్టం, కానీ తినరు. ఇలా చూడండి. దాని తర్వాత పసుపు వేయండి అండ్ కరివేపాకు వేయండి. అవి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అన్నీ చూపిస్తున్న విధంగా మంచిగా ఒక్కసారి కలుపుకోండి. టమాటా బాయిల్ ఎగ్ తినని వాళ్ళకి ఇలా చేసి ఇవ్వండి, డెఫినెట్గా తింటారు. చూస్తున్నారు కదా, అన్నీ మంచిగా గోలాయి కదా. దాని తర్వాత సన్నగా తురిమేసుకున్న టమాటా వేసేయండి ఫ్రెండ్స్. అండ్ ఎప్పుడు కూడా టమాటా అనేది మనకి హెల్త్కి చాలా మంచిది. ఒక్కసారి ఇలా చూడండి. అండ్ సాల్ట్ వెంబడే వేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే సాల్ట్లో వచ్చే వాటర్ వల్ల టమాటా అనేది మగ్గుతుంది. దాని తర్వాత కారం వేసేయండి ఫ్రెండ్స్. అన్నీ కలిపి ఒక్కసారి ఇదంతా ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేయాలి. బికాస్ సిమ్లో చేస్తేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది హైలో పెట్టి చేస్తారు, కానీ అలా చేయకండి. దాని తర్వాత అన్నీ కలిపి మిక్స్ చేసి మూత పెట్టేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ అనేది ఎలా పైకి తేలుతుందో. ఇదంతా సిమ్లోనే అవుతుంది. దాని తర్వాత ఒక్కసారి మంచిగా అన్నీ మిక్స్ చేసేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఒక్కసారి మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్లో మెన్షన్ చేయండి మీకు ఇలా టమాటా ఎగ్ అంటే ఇష్టమా, ఇష్టం లేదా అనేసి. అండ్ చూపిస్తున్న విధంగా సన్నగా తురిమేసుకున్న కొత్తిమీర వేయండి. అండ్ అన్నీ ఒక్కసారి మిక్స్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మాకు అందరికీ మీ ఎంకరేజ్మెంట్ కావాలి. ప్లీజ్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వసంత చేతి వంటలు మర్చిపోకండి. ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. మా వీడియోస్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి, ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడా. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ అనేది పైకి తేలింది. దాని తర్వాత ముందే మనం ఎగ్స్ అనేది ఉడకబెట్టి పెట్టేసుకున్నాం. దాన్ని ఆఫ్ కట్ చేసేసి చూపిస్తున్న విధంగా వేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కసారి ఇలా నేను చూపిస్తున్నట్టు కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మొత్తం ఎగ్ కంప్లీట్గా వేయకుండా ఇక్కడ మనం ఎగ్స్ అనేది కట్ చేసి వేస్తున్నాము. దాని తర్వాత ఎగ్స్ అన్నీ వేసేసి ఒక్కసారి మంచిగా కలిపేసుకోండి. ఇది మొత్తం ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే అవ్వాలి. అండ్ ఫ్రెండ్స్, చెప్పండి, మీకు టమాటా ఎగ్ అంటే ఎలా ఇష్టం? ఇలా తింటారా, లేకపోతే బాయిల్ ఎగ్లో తింటారా, ఎగ్ అందులో బీట్ చేస్తారా, ఎలా అనేది కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఇంకా మా ఛానల్లో ముందుకి మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కర్రీ అయితే సూపర్ టెంప్టింగ్గా ఉంది. అబ్బబ్బబ్బా, వేడి వేడి అన్నంలో తినండి. దీన్ని దోశలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, దేంతోనన్నా తినొచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. వితౌట్ ఆయిల్, మనం వితౌట్ వాటర్లో చేసాం, మొత్తం కూడా సిమ్లోనే పెట్టి చేసాం ఫ్రెండ్స్. ఇది కర్రీ ఒక్కసారి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ యూట్యూబ్ ఛానల్ వసంత చేతి వంటలు. సింపుల్ డిష్, చాలా హెల్తీగా ఉంటుంది, చాలా మంచిది. ఒక్కసారి మా ఛానల్ని